హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ముందుగా ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు, అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి చాలామందికి ఉపయోగపడేటువంటి అంశంతోన ఒక ఇంపార్టెంట్ టాపిక్తోన మీ ముందుకు వస్తున్నా. అదే వెబ్ ఆప్షన్స్. గ్రూప్ 4కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్లో చేసే మిస్టేక్స్ వల్ల జరిగే నష్టాలు ఏంటి, అదేవిధంగా ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఏ డిపార్ట్మెంట్ని ముందు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, స్టేట్ క్యాడర్ ముందు ఇవ్వాలా లేదంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ ముందు ఇవ్వాలా, సో ఎలా ఇస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి అనేక రకాల సందేహాలకు సంబంధించి పూర్తి వివరణ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో లెంత్ కూడా కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ టైం నేను తీసుకోవాలి. అదేవిధంగా మీరు కూడా ఆ టైం కేటాయిస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఓపికతో పూర్తిగా వీడియో చూడండి. అవసరం అనుకుంటే కాస్త స్పీడ్గా పెట్టుకోనైనా చూడండి, కానీ మిస్ చేయొద్దు. ఓకే, ఇక వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మీరు లైక్ చేయండి. దాంతోపాటు మీకు ఉపయోగపడినా పడకపోయినా, మీరు 1:2 సెలక్షన్ లిస్ట్లో ఉండకపోయినా, మీకు మంచి మార్కులు వచ్చినా రాకపోయినా మీ మిత్రులకు ఇతరులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. దాంతోపాటు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మంచి కంటెంట్ మీకు రీచ్ అవుతుంది. ఓకే, ఇక ఇందులో 2 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సెకండ్ పార్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్స్. మనకు దాదాపుగా 99 రకాల పోస్ట్ కోడ్స్ ఇచ్చారు, అనేక డిపార్ట్మెంట్స్ ఇచ్చారు, అందులో మళ్ళీ సబ్ కేటగిరీ ఇచ్చారు. సో ఏ డిపార్ట్మెంట్ని ప్రయారిటీగా తీసుకోవచ్చు, ఏ డిపార్ట్మెంట్లో ఎలా ఉంది, ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంది, వర్క్ లోడ్ ఎలా ఉంది, అదేవిధంగా ఆయా డిపార్ట్మెంట్స్లో అంటే వర్క్ ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక అంశాలు కూడా సెకండ్ పార్ట్లో ఉంటాయి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, గ్రూప్ 4 వెబ్ ఆప్షన్స్ అండ్ బెస్ట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వీడియో. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ 4 ఎగ్జామినేషన్ 8,000కు పైగా పోస్టులతో ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా వచ్చింది. 1 మంత్ అవుతుంది. 1 మంత్ ఓకే, రేపటితో అంటే ఫిబ్రవరి 9 వచ్చింది, మనకు మార్చి 9తో 1 మంత్ అవుతుంది ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చి కూడా. ఇప్పటికే చాలామందికి ఉద్యోగం వస్తుందా రాదా అని చెప్పేసి క్లారిటీ వచ్చింది. కొంతమంది బార్డర్లో ఉన్నారు. అయితే 1:2 లేదా 1:3 సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు ప్రాసెస్ అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అంశం. చాలామంది అడుగుతున్నారు. సో 1:2 లేదా 1:3 మెరిట్ లిస్ట్ అంటే అవసరానికి తగ్గట్లు, అంటే ఎంతమందిని పిలిస్తే బాగుంటుంది అని ముందు జాగ్రత్తతోన 1:3 అయినా తీయచ్చు, లేదు అవసరం లేదనుకుంటే 1:2 అయినా సెలక్షన్ లిస్ట్ పిలిచి, సెలక్షన్ లిస్ట్ అనేది ఇది మెరిట్ లిస్ట్ 1:2 లేదా 1:3 మెరిట్ లిస్ట్ పిలుస్తారు. వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది అంటే 1:2 1:3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8,000 రౌండ్ ఫిగర్ మనం 8,000 తీసుకుంటే 8,000 × 2 1:2 తీసుకుంటే 16,000 అవుతారు, 16,000. 1:3 తీసుకుంటే 24,000 తీసుకుంటారు. ఈ విధంగా డిస్టిక్ వారీగా, అదేవిధంగా కేటగిరీ వారీగా ఒక పోస్టుకు 2 చొప్పున లేదా 3 చొప్పున తీసుకుని ఒక లిస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాల్ టికెట్స్ నెంబర్స్తో. వాళ్ళందరికీ మళ్ళీ డేట్స్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వమంటారు. మధ్యలోనే మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వమని కూడా ఆప్షన్ ఇస్తారు. అవి అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ రావడం అయితే జరుగుతుంది. ఇది ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇది రావడానికి మనకు మార్చ్ 2nd వీక్ లేదా 3rd వీక్, మార్చ్ 2వ వారం లేదా 3వ వారంలో 1:3 లేదా 1:2 వాళ్ళు ఏ ప్రయారిటీ తీసుకుంటారో తెలీదు, ఒక మెరిట్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. మార్చ్ 2nd వీక్ లేదంటే 3rd వీక్. ఓకే, సో 2nd వీక్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి, అంటే ఇదే 2nd వీక్ కిందకి వస్తుంది కాబట్టి ఈ వీక్లో రావచ్చు, లేదంటే 3rd వీక్లో రావచ్చు. ఇంకా ఆలస్యం అయితే ఈ మంత్ చివరికల్లా రావచ్చు మార్చ్లో. నెక్స్ట్ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అంటాము. అది వచ్చేసి మనకు ఏప్రిల్ 1వ వారం లేదా 2వ వారం, ఏప్రిల్ 1st వీక్ లేదా 2nd వీక్లో ఉండొచ్చు, ఇంకొంత ఆలస్యం కూడా కావచ్చు. అయితే ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఉంటాయి కదా, ఆ ఎన్నికల యొక్క ఎఫెక్ట్ అయితే దీనిపైన ఉండదు. ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది, ఇలాంటి అడ్డంకులు ఉండవు. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసుకుంటూ పోతుంది. అయితే ఇక్కడ మనకు 1:2 లేదా 1:3 మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడే మనకు ఎప్పటి నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అని చెప్పే అవకాశం ఉంది. లేదంటే కొంత టైం తీసుకొని మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నెంబర్ల వారిగా, హాల్ టికెట్ నెంబర్స్ వారిగా ఎప్పుడెప్పుడు అనే లిస్ట్ కూడా ఇవ్వచ్చు. ఇదంతా కూడా ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రెండింటి మధ్యలో అంటే ఈ 1:2 లేదా 1:3 మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వెబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం ఇస్తారు. వెంటనే ఆ లిస్ట్ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి కండక్ట్ చేయడం అయితే ఉండదు, కొంత టైం ఇస్తారు, టైం తీసుకుంటారు. ఆ మధ్య గ్యాప్లో వారం లేదా 10 రోజులు అంటే వెబ్ ఆప్షన్స్కి మార్చ్ చివరి వారం లేదంటే ఏప్రిల్ 1వ వారంలో
7 to 10 డేస్, 7 నుంచి 10 రోజులు, మినిమం 7 డేస్, మ్యాక్సిమం 10 డేస్, అంటే అప్రాక్సిమేట్లీ నేను చెప్పేది, వాళ్ళ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు. కానీ నా అంచనా ప్రకారము 7 నుంచి 10 రోజులు వెబ్ ఆప్షన్స్ని మనం ఇవ్వడానికి ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ 1:2 లేదా 1:3 సెలక్షన్ లిస్ట్ ఇస్తారు, మెరిట్ లిస్ట్. ఆ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ వాళ్ళందరినీ వెబ్ ఆప్షన్స్ పెట్టమంటారు. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచే అవకాశం ఉంది. ఇది జరగవచ్చు. ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఇంకా వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్, ఇంకా బెస్ట్ మెథడ్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళు మార్చొచ్చు కూడా, అది వాళ్ళకు ఉన్నటువంటి రైట్. ఇది నెక్స్ట్. అయితే ఇక్కడ మన సెలక్షన్, ఇక్కడ ఈ 1:2 లేదా 1:3లో నెంబర్ ఉన్నంత మాత్రాన జాబ్ వచ్చినట్లు కాదు. ఎందుకంటే ఇక్కడ 16,000 లేదా 24,000 మందిని పిలుస్తారు కాబట్టి అందులో నెంబర్ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చింది అని ఫిక్స్ అవ్వడానికి లేదు. అందులో అంటే ఇది అయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మెరిట్ ఆధారంగా మన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండి, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చి అన్ని కరెక్ట్ క్రాస్ చెకింగ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక పోస్టుకు ఒకరి చొప్పున సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి ఇస్తారు. దాన్ని ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటాము. అలా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రీలింక్విష్మెంట్ ఆప్షన్, ఎవరైనా జాయిన్ కాము, ఇష్టం లేము అనుకునే వాళ్ళు వదులుకోవడం కోసం రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తారు కూడా. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని ఒకటి వస్తుంది. ఫైనల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్, అది అంతిమం అని చెప్పేసి అనుకోవచ్చు, ఫైనల్. సో ఆ విధంగా ప్రాసెస్ ఉండబోతుంది. సో మనకు సెలక్షన్లో మన నెంబర్ ఉండాలి, మనం నేమ్ ఉండాలంటే కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ మనకు మెరిట్ ఉండాలి. మెరిట్ అంటే మంచి మార్కులు ఉండాలి. అంటే స్టేట్ టాపర్ నుంచి మొదలు పెట్టుకుంటే కిందకి డౌన్ అవుతుంటారు కదా, అలా మార్కులు తగ్గుతున్న క్రమంలో ఏదో ఒక మార్క్ దగ్గర ఆయా డిస్ట్రిక్ట్స్లో, ఆయా డిపార్ట్మెంట్స్లో కట్ ఆఫ్ అవుతుంటుంది. ముఖ్యంగా జిల్లాల వారీగా ఇన్ని మార్కులు అని చెప్పేసి ఓపెన్ కేటగిరీలో, అదేవిధంగా రిజర్వేషన్స్లో కట్ ఆఫ్ అవుతుంటుంది. అయితే కట్ ఆఫ్ ఇన్ని మార్కులు అయ్యింది అని చెప్పేసి ఎక్కడ టీఎస్పీఎస్సీ అనౌన్స్ చేయదు, వాళ్ళు కట్ ఆఫ్ మార్కులు చెప్పరు. కానీ ఏదో ఒక మార్క్ దగ్గర అయితే ఆగిపోతుంది కదా, దాన్ని మనం కట్ ఆఫ్గా భావిస్తాము. అదేవిధంగా అంటే మెరిట్ ఉండాలి, ఖచ్చితంగా మార్కులు, మంచి మార్కులు ఉండాలి. సెకండ్ పాయింట్, వేకెన్సీ కూడా ఉండాలి. కొన్ని జిల్లాల్లో వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని జిల్లాల్లో తక్కువ ఉంటాయి. కొన్ని జిల్లాల్లో 900-1000 వరకు ఉన్నాయి హైదరాబాద్ లాంటి జిల్లాలో, కొన్ని జిల్లాల్లో 50-60 ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వేకెన్సీ అనేది కూడా ఆయా జిల్లాల వారీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్, అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉన్నారు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా హ్యాండిక్యాప్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లు కూడా నియామకాన్ని, అంటే సెలక్షన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మెరిట్, మార్కుల మెరిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వేకెన్సీ కూడా అవసరమే, తర్వాత రిజర్వేషన్స్ కూడా ఉంటే, అప్లికబుల్ ఉంటే ఇంకొంత తక్కువ మార్కులకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మూడు ఉన్నప్పటికీ కూడా వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇవ్వకపోతే ఉద్యోగం రాదు. అంటే ఇప్పుడు స్టేట్ టాప్ ర్యాంకర్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒకవేళ వెబ్ ఆప్షన్స్ వాళ్ళు టైం ఇచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకపోతే, వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే అతనికి ఉద్యోగం ఇవ్వరు. ఓకే, వెబ్ ఆప్షన్స్ అటెండ్ కాకపోయినా, అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ కాకపోయినా, ఈ రెండిట్లో ఏది చేయకపోయినా కూడా అతని యొక్క సెలక్షన్ మిస్ అవుతుంది. అంటే తర్వాత నేను స్టేట్ టాప్ ర్యాంక్ వచ్చినా కదా, నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని కోర్టుకు వెళ్ళినా కూడా చెల్లదు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పార్టిసిపేట్ చేయలేదు అనే కారణంతోనా, లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు అనే కారణంతోనా. కాబట్టి ఈ వెబ్ ఆప్షన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడము వెరీ వెరీ ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ ఏమో మనం కూర్చున్న దగ్గర, మనం ఉన్న దగ్గర సిస్టమ్స్, అంటే పర్సనల్ కంప్యూటర్స్, లేదంటే బయట ఇంటర్నెట్ షాప్స్లో ఎక్కడో ఒక నెట్ సెంటర్ నుంచి కానీ మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఏమో వాళ్ళు చెప్పిన సెంటర్స్, అంటే జిల్లాల వారీగా పిలుస్తారా, లేదంటే అందరిని ఒకటేసారి హైదరాబాద్లో పిలుస్తారా, ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. ఇది అయిన తర్వాత మనకు సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, అయితే వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ మీనింగ్ సింపుల్గా చెప్పాలంటే, మనకు ఈ ఉద్యోగము గ్రూప్ 4 ఉద్యోగం అనేది ఒకే డిపార్ట్మెంట్లో లేదు, అదేవిధంగా ఒకే జిల్లాలో లేదు. 33 జిల్లాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, అదేవిధంగా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే డిపార్ట్మెంట్స్, అందులో మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ తీసుకుంటే మొత్తంగా 99 రకాల పోస్ట్ కోడ్లు ఇచ్చారు. ఒక్కొక్క పోస్ట్ కోడ్ ఒక్కొక్క సపరేట్ అన్నట్లు. దాంతోపాటు మళ్ళీ జిల్లాలు 33 జిల్లాలు ఉన్నాయి. అందులో కొన్ని స్టేట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి, కొన్ని సీడీ క్యాడర్ అని చెప్పేసి కొన్ని జిల్లాలకు మాత్రమే వర్తించే పోస్టులు ఉన్నాయి, కొన్ని పోస్టులు వచ్చేసి జిల్లాల పోస్టులు ఉన్నాయి. ఇలా రకరకాల మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనకు కొంత, అంటే వెబ్ ఆప్షన్స్లో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎక్కువ ఆప్షన్స్ అయితే ఒక అభ్యర్థి గరిష్టంగా ఎన్ని ఇవ్వచ్చు అని అంటే, సో ఇక్కడ చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ 33 జిల్లాలు ఇంటూ 99 డిఫరెంట్ పోస్ట్ కోడ్లు, అంటే 33 × 99 ఇన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే సింపుల్గా ఒక రౌండ్ ఫిగర్ తీసుకుంటే 33 × 100 అనుకుంటే 3300, ఓకే, 3300 వరకు అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్ కాదు, మళ్ళీ మీరు లెక్కల్లో ఫాస్ట్ అని నాకు తెలుసు, అప్రాక్సిమేట్లీ తీసుకుందాం. సో ఇక్కడ 33 × 99 అనుకుంటే దాదాపుగా 3300 వెబ్ ఆప్షన్స్ వరకు ఇవ్వచ్చు. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా జిల్లాలు అలా ఉన్నాయి కాబట్టి.
అయితే కొన్ని పోస్టులు 99 డిపార్ట్మెంట్స్లో లేవు, కొన్ని పోస్టులు వచ్చేసి 33 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో లేవు. కాబట్టి వీటిని గరిష్టంగా మ్యాక్సిమం ఇంత అనుకోవచ్చు. కానీ మొత్తం కరెక్ట్గా అన్ని లెక్కించి క్యాలిక్యులేట్ చేస్తే కనుక 2000 నుంచి 2500 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా వస్తాయనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఒక జిల్లా ఫస్ట్ ఒక్కొక్క జిల్లా తీసుకొని, ఏదైనా ఒక జిల్లా తీసుకుని హైదరాబాద్ జిల్లాలో 99 ఉన్నాయి కదా పోస్ట్ కోడ్లు, 99 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఈ ఆప్షన్, సెకండ్ ఈ ఆప్షన్, థర్డ్ ఈ ఆప్షన్, ఈ డిపార్ట్మెంట్ అని చెప్పేసి 99 ఇవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ రంగారెడ్డిలో మళ్ళీ 99 ఇవ్వచ్చు. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరిలో 99 ఇవ్వచ్చు. సంగారెడ్డిలో 99 ఇవ్వచ్చు. ఇలా 33 జిల్లాలు ఇంటూ 99 ఇస్తే గరిష్టంగా 3200 పైగా 3300 వరకు దాదాపుగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి పోస్టు ప్రతి జిల్లాలో లేదు. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి కొన్ని జిల్లాల్లో వేకెన్సీస్ లేవు. అలా తీసుకుంటే 2000 నుంచి 2500 వరకు ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇవ్వచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు అన్ని ఆప్షన్స్ ఇవ్వాలన్నా 2400 2500 ఆప్షన్స్ ఇవ్వాలన్నా అంటే అవసరం లేదు. అన్ని ఆప్షన్స్ అవసరం లేదు. నో నీడ్ టు గివ్ 2000 ప్లస్ వెబ్ ఆప్షన్స్. 2000కు పైగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. కాకపోతే అవి 50, 100, 150, 200 అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకున్నటువంటి అవకాశాలను బట్టి. ఓకే, అయితే ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని ఎలా తెలుస్తుందంటే, కొన్ని అంశాలు మనం అర్థం చేసుకోవాలి. అవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఇవ్వచ్చు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనకు వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, కొన్ని వేకెన్సీస్ వచ్చేసి అంటే మనం లోకల్ వేకెన్సీస్, నాన్ లోకల్ వేకెన్సీస్కి మనం పోటీ పడతాం. ఎలా అంటే, ఇప్పుడు ఏ అభ్యర్థి అయినా ఏదో ఒక జిల్లాకి స్థానికుడుగా ఉంటాడు. అదర్ దెన్ తెలంగాణ స్టేట్ అయితే అది వేరే విషయం. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇందులో ఉంటే, ఈ మెరిట్ లిస్ట్లో ఉండి నేను రాసి కనుక నేను కూడా పోటీ పడితే, నేను వనపర్తి జిల్లాలో స్థానికుడిని అవుతాను నా స్టడీ సర్టిఫికేట్స్ ప్రకారం. మీరు ఒక్కొక్క జిల్లాలో అవుతారు. ఈ విధంగా లోకల్ డిస్టిక్కి పోటీ పడవచ్చు, నాన్ లోకల్ డిస్టిక్ కూడా పోటీ పడవచ్చు. ఎలా నాన్ లోకల్ డిస్టిక్ అని అంటే, నేను వనపర్తి జిల్లా అయినప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో వేకెన్సీస్ నాకు దగ్గర, అంటే అక్కడ జిల్లాలో ప్రాంతాలు నాకు దగ్గర అవుతాయి కాబట్టి నాకు అక్కడ ఉద్యోగం వస్తుంది, బాగుంటుంది అని నేను భావించినట్లయితే అక్కడ కూడా వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. వేకెన్సీ నాకు ఉంటే, అంటే నా ర్యాంకుకు నా పొజిషన్కి అక్కడ వేకెన్సీస్ ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. ఆ వేకెన్సీస్ కూడా ఓపెన్ 5%, అంటే మనకు 95% లోకల్, 5% ఓపెన్ కాంపిటీషన్ అని పెట్టారు కదా ఈ స్థానికతది. అయితే ఈ ఓపెన్ 5%లో కనుక వేకెన్సీ ఉండి, ఆ వేకెన్సీ అనేది నా ర్యాంక్ వచ్చే వరకు ఫిలప్ అవ్వకుండా ఉంటే అప్పుడు నాకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్ ఇవ్వచ్చు, నాన్ లోకల్ ఇవ్వచ్చు. ఒకవేళ నేటివ్ డిస్టిక్లో ఇవ్వాలనుకుంటే, నేటివ్ డిస్టిక్లో మీరు అందరూ ప్రతి ఒక్కరు స్థానిక జిల్లా చూసుకుంటారు కాబట్టి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే స్థానిక జిల్లా, దాన్ని నేటివ్ డిస్టిక్ అంటే లోకల్ క్యాడర్ అని చెప్పేసి అనుకుంటాం. లోకల్లో మీకు ఉద్యోగాలు ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు వనపర్తి జిల్లానే కనుక అయితే, వనపర్తి జిల్లాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా ప్రతి డిపార్ట్మెంట్లో చూసుకోండి ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు ఉన్నాయి. కొన్నిట్లో లేవు, కొన్నిట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటే ఎక్కువగా ఆప్షన్ ఇచ్చే, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ అనేది 33 జిల్లాలో వేకెన్సీస్ చూపించలేదు, 8దో 9దో జిల్లాలో ఇచ్చారు. అందులో కూడా మొత్తం 40 పోస్టుల్లో 25 పోస్టులు హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వనపర్తి జిల్లాలో వేకెన్సీస్ లేవు అంటే అతనికి అక్కడ అవకాశం లేదు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న అవకాశం లేదు అన్నట్లే కదా. ఈ విధంగా మొత్తం చూసుకోవాలి ఏ జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి, నీ యొక్క స్థానిక జిల్లా ఏది, ఆ జిల్లాలో ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి చెక్ చేసుకోవాలి. అందులో ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ ఉందా లేదా చెక్ చేయాలి. మళ్ళీ కొన్నిసార్లు ఏమవుతుందంటే జిల్లాలో వేకెన్సీ ఉంటుంది కానీ ఓపెన్ కేటగిరీలో లేకపోవచ్చు, లేదంటే రిజర్వేషన్ కేటగిరీ, మీకున్నటువంటి రిజర్వేషన్ కేటగిరీ లేకపోవచ్చు. కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఒక్క వేకెన్సీ అయినా ఉందా, ఒక్క వేకెన్సీ అట్లీస్ట్. అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆ బ్రేకప్ వేకెన్సీ ఏదైతే ఉందో, ఆ బ్రేకప్ వేకెన్సీలో మనకేం చేశారంటే వర్టికల్ రిజర్వేషన్ ప్రకారంగా బ్రేకప్ చేసి వేకెన్సీస్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, దీనికి సంబంధించి స్పష్టమైన జీవో రావడం జరిగింది కాబట్టి వాటన్నింటిని మళ్ళీ చేంజ్ చేయాలి, హారిజంటల్ రిజర్వేషన్స్కి చేయాలి. అలా చేసేటప్పుడు ఏ కేటగిరీ తీసుకున్నా, ఓపెన్ కేటగిరీ తీసుకున్నా, ఈడబ్ల్యూఎస్ తీసుకున్నా, బీసీఏ, బీసీడీఈ, ఎస్సీ, ఎస్టీ ఏది తీసుకున్నా కూడా జనరల్ ఉమెన్ అని సపరేట్గా కనబడవు, జనరల్ ఉమెన్ అని చెప్పి సపరేట్గా ఉండవు, మొత్తం కలిసి ఒకే కేటగిరీ కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ మీకు బ్రేకప్ వేకెన్సీలో ఉమెన్కి చూపించినా కూడా అది జనరల్లోకి వచ్చేస్తుంది కాబట్టి అందరికీ అవకాశం ఉంటుంది. కాబట్టి వేకెన్సీ అనేది ఉన్నట్లే. ఇది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి, ఓపెన్ కేటగిరీలో కనీసం మినిమం ఒకటి ఉన్నా సరిపోతుంది. అంటే మీకు వస్తుందా రాదా తర్వాత విషయం, మీరు ఆప్షన్ ఇవ్వడానికి. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ అనుకుందాం. బీసీఏ అనుకుంటే
సో నాది బీసీఏ కాబట్టి నేను బీసీఏ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్. సో బీసీఏ అనుకుంటే బీసీఏలో ఒక వేకెన్సీ అట్లీస్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రిజర్వేషన్ ఓపెన్ ఎందులో ఉన్నా అంటే ఓపెన్లో లేకుండా రిజర్వేషన్లో లేకుండా ఓపెన్లో ఉన్నా, లేదంటే రెండిట్లో ఉన్నా సరే ఎక్కడైనా ఒక వేకెన్సీ అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ని ఆ జిల్లాని అంటే డిపార్ట్మెంట్ ప్లస్ జిల్లాని ఒక ఆప్షన్గా వెబ్ ఆప్షన్లో ఇవ్వచ్చు. ముందు ఇస్తారా తర్వాత విషయం, కానీ ఆప్షన్గా ఇవ్వచ్చు. ఇదొకటి. నెక్స్ట్ ఇలా ప్రతి జిల్లాలో ప్రతి డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ కిందకి వచ్చే దాంట్లో మళ్ళీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషను, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్, సర్వే డిపార్ట్మెంట్స్, ఈ విధంగా చాలా ఉంటాయి రెవెన్యూ కింద. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్ ఇలా 99 పోస్ట్ కోడ్లు ఉన్నాయి కదా, ఆ 99 పోస్ట్ కోడ్లలో వేకెన్సీస్ ఉన్నాయా లేదా చూసుకొని ఒక దగ్గర రాసుకోండి ఎన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ కనబడుతున్నాయి. వాటిని మాత్రమే రాసుకొని రిమైనింగ్ పక్కన పెట్టేసేయండి, స్టేట్ క్యాడర్ పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా కనుక తీసుకుంటే ఒక లిస్ట్ మీకు తయారవుతుంది లోకల్ డిస్ట్రిక్ట్లో ఇవ్వాలనుకోవడం కోసం. నెక్స్ట్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ అంటే అదర్ డిస్ట్రిక్ట్స్లో నాన్ లోకల్ కేటగిరీలో నాన్ లోకల్లో ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. అయితే మీకు మంచి ర్యాంక్ ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ర్యాంక్ కొంత ఎక్కువ నెంబర్లో ఉంటే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎవరైతే టాప్ 100 ర్యాంక్లో ఉన్నారో, ఎవరైతే టాప్ 100, టాప్ 200, టాప్ 500 వరకు కూడా ఉన్నటువంటి ర్యాంకర్స్ ఉంటారు కదా, వీళ్లకు కొంతవరకు అవకాశాలు ఉంటాయి. అంటే ఇతర డిస్ట్రిక్ట్స్లో ఇదే వనపర్తి అభ్యర్థి నాకు వనపర్తి కంటే హైదరాబాద్లో బాగుంటుంది, నేను అక్కడే ఉంటా, అక్కడే సెటిల్ అవుతా, అక్కడే నా ఫ్యామిలీ ఉంటుంది, లేదంటే అక్కడే నేను ప్రిపేర్ అవుతా, అక్కడే నాకు మంచి మెట్రో లైఫ్ ఉంటుంది అని అనుకుంటే అక్కడున్న వేకెన్సీస్ కూడా పోటీ పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే జీహెచ్ఎంసీ, ఓకే, జీహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 50, 60, 70 వేకెన్సీస్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. ఆ 60, 70 వేకెన్సీస్లో 5% అని అంటే మనకి 2 లేదా 3, 4 వేకెన్సీస్ వరకు వస్తాయి. ఆ 3, 4 వేకెన్సీస్ లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఎవరికైనా అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని పొందొచ్చు. కానీ కండిషన్ ఏంటంటే ర్యాంక్ మంచిగా ఉండాలి. మంచిగా మీన్స్ తక్కువ ర్యాంక్ ఉండాలి, ఎక్కువ ర్యాంక్ కాదు. తక్కువ ర్యాంక్ ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా ఇవ్వాలనుకుంటే మీ ర్యాంకుని బట్టి ఒకవేళ అలాంటి హోప్స్, అలాంటి అవకాశాలు, అలాంటి ఆశలు ఏమైనా ఉంటే అప్పుడు అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కూడా ఓపెన్ రిజర్వేషన్ కేటగిరీ రెండు తీసుకొని ఇందులో ఓన్లీ 5% మాత్రమే. మరి ఎట్లా తెలుస్తుంది సార్ 5% అని అంటే ప్రస్తుతం అయితే బ్రేకప్ వేకెన్సీలో 5% ఓపెన్లో ఎన్ని వస్తాయి అని చెప్పేసి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వస్తాయి, ఏ రిజర్వేషన్లో ఎన్ని వస్తాయి, ఓపెన్లో ఎన్ని వస్తాయి, మొత్తం బ్రేకప్ వేకెన్సీ లేదు. అయితే మనకి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ బ్రేకప్ వేకెన్సీ ఇచ్చే అవకాశం ఉంది. అది ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందే అది ఇస్తారు. ఇచ్చిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ తెలియలేదు అనుకుందాం, ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదు అనుకుందాం, మరి అప్పుడు ఎలా తెలుసుకోవాలి? అక్కడ 5%లో అంటే ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ క్రేజీ పోస్ట్ అనుకుందాం. అంటే కొంతమందికి, అందరు కాదు కొంతమందికి, ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నాకు హైదరాబాద్లో అయినా సరే నాకు ఇంకా ఉద్యోగం కావాలి అని ఒక అభ్యర్థి అనుకున్నాడు. అక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. 25లో ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఈ 6 పోస్టుల్లో మనకు 1+5, ఒకటి ఓపెన్ కేటగిరీ, 5 లోకల్ అని చెప్పేసి ఇచ్చారనుకుందాం. అప్పుడు ఈ ఒక పోస్టుకు ఎవరైనా పోటీ పడవచ్చు. అందులో ఎవరు బెస్ట్ ర్యాంక్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అలా కాకుండా ఈ బ్రేకప్ వేకెన్సీల నాన్ లోకల్ అని అంటే ఓపెన్ నాన్ లోకల్ అనే కేటగిరీ కింద బ్రేకప్ చేయకుండా కనుక ఇస్తే 5%ని సపరేట్గా చూపించకపోతే అప్పుడు ఇది ఆప్షన్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అది వాళ్ళు ప్రాసెస్ చేసేటప్పుడు, సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చేటప్పుడు దాన్ని కన్సిడర్ చేసి అక్కడ వేకెన్సీ ఇస్తే హ్యాపీనే. అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తే అంటే ఉద్యోగం ఇస్తే హ్యాపీనే. ఇవ్వకపోతే మీ నెక్స్ట్ ఆప్షన్స్ ఏవి ఉంటాయో వాటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇదొకటి. ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే టాప్ 100 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకు బాగా అవసరం. అది కూడా ఇతర జిల్లాల్లో కావాలనుకుంటేనే, అవసరం లేదు మా సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకుంటాం అనుకుంటే ఇది కూడా అవసరం లేదు. దీన్ని బట్టి అదర్ డిస్ట్రిక్ట్స్లో ఆప్షన్స్ ఇవ్వాలా వద్దా డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఇందులో అన్ని జిల్లాలు, అన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్స్లో కొన్ని 10ల సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. అవి బ్రేకప్ అయ్యే వరకు 1, 2 ఈ విధంగా వచ్చినాయి. ఈ 1, 2 ఉన్న దాంట్లో మళ్ళీ 5% తీసి మళ్ళీ నాన్ లోకల్కి ఇవ్వాలి అంటే, నాన్ లోకల్ మీన్స్ ఇక్కడ నాన్ లోకల్ అనుకోవద్దు, ఓపెన్ కేటగిరీ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వడానికి అవకాశం లేదు. కేవలము 20, 20కి పైగా 20, 30, 40 వేకెన్సీస్ ఉంటేనే
ఒక కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఏదైనా ఒక కేటగిరీలో 20కి పైగా మినిమం ఉంటేనే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేకెన్సీస్ 5% ఇచ్చే అవకాశం ఉంది. అలా చూసుకొని అలాంటి ఇంట్రెస్ట్ ఉంటేనే ఇది ఇవ్వండి ఈ ఆప్షన్స్, లేదంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ఒక 2 నుంచి 3 ఆప్షన్స్ ఒకవేళ ఇవ్వాలనుకున్నా 2 నుంచి 3 ఆప్షన్స్ మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్థానిక జిల్లా కాబట్టి ఇక్కడ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ మనం ఎక్కువ డిపార్ట్మెంట్స్కి మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడవది సిడి క్యాడర్. సిడి క్యాడర్ అనేది ప్రతి జిల్లాకు లేదు, కొన్ని అంటే ప్రతి డిపార్ట్మెంట్కి లేదు. కొన్ని డిపార్ట్మెంట్లలో పోస్టులను సిడి క్యాడర్ కింద చూపించారు. అందులో ఎక్కువ శాతం హైదరాబాద్కి సంబంధించినటువంటి సిడి క్యాడర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీనికి స్థానికత ఎవరెవరు వస్తారో అంటే ఈ సిడి క్యాడర్ కిందకి లోకల్ ఎవరెవరు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ ఇవ్వాలి. మీరు స్థానికత కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ పోస్టులకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఓపెన్లో కానీ రిజర్వ్డ్ కేటగిరీలో కానీ వేకెన్సీ ఉంది అని అంటే ఇవి కూడా ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవి రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ సిడి క్యాడర్లో నాన్ లోకల్. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్లే నాన్ లోకల్ అంటే హైదరాబాద్లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి సిడి క్యాడర్లో పోస్ట్ ఉంటే ఆ పోస్టుని ఇతర జిల్లాల వాళ్ళు కూడా పోటీ పడాలనుకుంటే 5% ఓపెన్లో పోటీ పడవచ్చు, కావాలనుకుంటే అలా ఆప్షన్ ఇవ్వచ్చు. కాబట్టి అవసరం అనుకుంటే ఇది కూడా ఇవ్వచ్చు. సేమ్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రాసెసే 5%. నెక్స్ట్ లాస్ట్ వన్ స్టేట్ క్యాడర్. ఇది అందరికీ అర్హత ఉంటుంది. ఓపెన్ అండ్ రిజర్వ్డ్. ఓపెన్ అంటే అన్ని కులాల వాళ్ళు వస్తారు. రిజర్వ్డ్ అంటే ఆయా కులాలు అంటే ఆయా కేటగిరీ ఆయా కమ్యూనిటీస్ బీసీఏలు, బీలు, సీలు, డీలు, ఈలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ ఓకే ఎవరికి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళది. ఇందులో ఓపెన్లో కానీ లేదంటే రిజర్వేషన్లో కానీ ఒక్క పోస్ట్ ఉన్నా కూడా మీకు అర్హత ఉంది అంటే ఇవి కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. తర్వాత మనం ప్రయారిటీ ఫస్ట్ ఎన్నిట్లో అవకాశం ఉంది, ఎన్నిట్లో మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి చాయిస్ ఉంది ఇవ్వచ్చు అనేది ఒకటి డిసైడ్ చేయాలనుకుంటే ఈ విధంగా తీసుకోండి. ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సినవేమో ఒకటి లోకల్ డిస్ట్రిక్ట్ మీ ఏ జిల్లా అయితే ఆ జిల్లాలో ఎన్ని డిపార్ట్మెంట్స్లో మీకు వేకెన్సీస్ ఓపెన్లో కానీ అది వస్తుందా సస్తుందా తర్వాత విషయం. సో ఓపెన్లో కానీ లేదంటే రిజర్వేషన్లో కానీ వేకెన్సీ ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని అంటే ఒక దగ్గర రాసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఇక అదర్ డిస్ట్రిక్ట్స్లో 5% మీరు పోటీ పడరా మీ ర్యాంక్ మంచిగా ఉందా లేదా అనేది మీ ఇష్టం. ఇక్కడ సిడి క్యాడర్లో కూడా మీకు సంబంధించిన సిడి క్యాడర్లో పోస్ట్ ఉంటే లోకల్ అవుతున్నారంటే అది కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ స్టేట్ క్యాడర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే అందరికి అర్హత ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే మిస్గైడ్ చేస్తున్నారు. యూట్యూబ్స్ అనేటివి ఇప్పుడు యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు ఎవరైనా సరే ఏ వీడియో అయినా చేయొచ్చు, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. అయితే ఇందులో కొన్ని అశాస్త్రీయంగా కొన్ని వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయి. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ స్టేట్ క్యాడర్ కట్ ఆఫ్ ఇంత, లోకల్ క్యాడర్ కట్ ఆఫ్ ఇంత అని చెప్పేసి టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకి స్టేట్ క్యాడర్ వస్తుంది, లేదంటే కొద్దిగా అంటే టాపర్స్ కాకుండా నెక్స్ట్ మార్కులు వచ్చిన వారికి లోకల్ క్యాడర్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మార్కుల ఆధారంగా స్టేట్ క్యాడర్ లోకల్ క్యాడర్ అని చెప్పేసి ఇవ్వరు, మార్కుల ఆధారంగా ఇవ్వరు. మార్కుల ఆధారము సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వెబ్ ఆప్షన్. ఎగ్జాంపుల్ స్టేట్ టాప్ ర్యాంకర్ అయినటువంటి పర్సన్ ఓకే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏదో జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు కదా, అతను తన స్థానిక జిల్లాకు ఆప్షన్ ఫస్ట్ ఇస్తే అంటే తన జిల్లాలోనే రెవెన్యూ డిపార్ట్మెంటో అంటే ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషనో ఎక్సైజో లేకపోతే ఏదో డిపార్ట్మెంటో తనకు నచ్చిన డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారనుకుందాం. అప్పుడు అతనికి మంచి మార్కులు ఉన్నప్పటికీ సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ స్థానిక జిల్లా ఇచ్చాడు ఒక డిపార్ట్మెంట్, సెకండ్ ఆప్షను స్టేట్ క్యాడర్ ఇచ్చాడు. స్టేట్ క్యాడర్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్లోనే అతనికి జాబ్ వస్తుంది కాబట్టి అతనికి స్థానిక జిల్లాలోనే ఇస్తారు. అంటే ఇక్కడ మార్కులను బట్టి అంటే ఇక్కడ మార్కులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టేట్ క్యాడర్ ఇవ్వాలి అని చెప్పి స్టేట్ క్యాడర్ ఇస్తారంటే నో. వెబ్ ఆప్షన్స్లో ప్రయారిటీ ఎట్లా ఇస్తే ఆ ప్రయారిటీలో ఉద్యోగం ఉంటే ఇస్తారు. ఇది ప్రాసెస్ ఓకే. అదేవిధంగా చాలా జిల్లాల్లో దాదాపు 33 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా అభ్యర్థులు టాపర్స్ యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే నా అనాలిసిస్ ప్రకారం నేను కొంతమందితో డిస్కస్ చేసిన తర్వాత అనాలిసిస్ ప్రకారము మ్యాక్సిమం ఆల్ 32-33 డిస్ట్రిక్ట్స్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటాం కదా, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఒక డిపార్ట్మెంట్ అయినటువంటి CCLA అని చెప్పేసి అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే MRO ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్ ఆఫీసులు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసులు ఉంటాయి కదా, వీటిలో ఉన్నటువంటివి మనం సింపుల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటుంటాం. అందులో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు 1313 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దాని కారణాలు ఏంటి అనేది మనం డిపార్ట్మెంట్స్ వరకు డిస్కస్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఇది వీడియోలో ఓకే. అంటే మ్యాక్సిమం ప్రతి జిల్లాలో ఆన్ అండ్ యావరేజ్గా 20 నుంచి 30 పోస్టులు ఉన్నాయి. 20 నుంచి 30 పోస్టులు. ఈ 20 నుంచి 30 మంది టాపర్స్ ప్రతి జిల్లాల వాళ్ళు కూడా స్థానిక జిల్లాలలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతున్నారు, అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే టాప్ 1000 ర్యాంకర్స్ అంటే ఈ ర్యాంకింగ్ లిస్ట్లో టాప్ 1000లో ఉన్నటువంటి ర్యాంకర్స్ మ్యాక్సిమం
అలాంటి పోస్టులకు వెళ్ళిపోతే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు స్టేట్ క్యాడర్ పోస్టులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు ముందు ఇస్తే ఆప్షన్, వాళ్ళు కూడా స్థానిక జిల్లాలో ఇచ్చుకుంటే స్థానిక జిల్లాలో ఇతర డిపార్ట్మెంట్స్ వచ్చి తర్వాత వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక పెద్ద ఏమంటారు జంబ్లింగ్ సిస్టమ్ లాంటిది. మొత్తం కరెక్ట్గా చెప్పలేం, ఇది వీళ్ళకు స్టేట్ క్యాడరే వస్తుంది, ఇగో వీళ్ళకు స్టేట్ క్యాడర్ రాదు, ఇదిగో నీకు స్టేట్ క్యాడర్ వచ్చే అవకాశం లేదు అని చెప్పడానికి అవకాశమే లేదు. డిపెండ్స్ ఆన్ వెబ్ ఆప్షన్స్ అండ్ మెరిట్ ఖచ్చితంగా చూస్తారు, కానీ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ వైజ్గా చూస్తారు. అందుకే ఈ మిస్గైడ్ ఎవరైతే చేస్తున్నారో ఆ మాటలు పట్టించుకోవద్దు. వెబ్ ఆప్షన్స్ మీరు ఇవ్వాలనుకుంటే ముందు స్టేట్ క్యాడర్ అయినా ఇవ్వచ్చు, స్థానిక జిల్లా అయినా ఇవ్వచ్చు. ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో పాటు డిస్కస్ చేద్దాం. ఇంతసేపు కొంత క్లారిటీ అనేది ఇచ్చిన కదా, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, స్టేట్ టాపర్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అనుకుంటా, బీసీబీ క్యాండిడేటు. ఇప్పుడు ఈ అభ్యర్థి గ్రూప్ 4లో జాయిన్ అవుతాడా అవ్వడా, అతనికి వేరే ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చినాయా, ఇవన్నీ పక్కన పెడితే వస్తున్నాడు అనుకుందాం. ఎగ్జాంపుల్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం. ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ లోకల్ డిస్ట్రిక్ట్, అంటే తన జిల్లాలోనే CCLA, సింపుల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటాం కదా, ఇందులో ఆప్షన్ ఇచ్చాడు అనుకుందాం. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ స్టేట్ క్యాడర్లో OUలో ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు తన జిల్లాలో కనీసం ఒక పోస్ట్ ఉన్నా అంటే ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉన్నా సరే, బీసీబీలో ఒక పోస్ట్ ఉన్నా సరే, ఖచ్చితంగా తనకు ఉద్యోగం వస్తుంది. ఎందుకు? సెలక్షన్ లిస్ట్ చేసేటప్పుడు ఆ 1:2 లేదా 1:3 లిస్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్న వాళ్ళని ర్యాంక్ వైజ్గా, వాళ్ళ యొక్క ర్యాంకుల వైజ్గా, మొదటి ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరినీ ర్యాంక్ వైజ్గా, మొదటి నుంచి మెరిట్ వైజ్గా వాళ్ళ యొక్క ఆప్షన్స్ చెక్ చేస్తారు. ఫస్ట్ ఈ పర్సన్ని చెక్ చేస్తారు, అతను ఏం ఆప్షన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ తన జిల్లాలోని CCLA ఇచ్చాడు. వేకెన్సీస్ ఉన్నాయా? 3, 4, 5 ఎన్ని ఉన్నాయి నాకు తెలీదు, ఉన్నాయి. ఒకటైతే ఖచ్చితంగా ఉంది, అయిపోయింది అంతే. తనకు అక్కడే సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తారు, అయిపోయింది. ఇక ఆ తర్వాత అతను ఈ ఫస్ట్ ఆప్షన్ తర్వాత ఒక 100 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం. సెకండ్ ఆప్షన్ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా థర్డ్ ఆప్షన్ ఇంకేదైనా ఇచ్చాడు అనుకుందాం. అలా 100 ఆప్షన్స్ ఇచ్చినా ఇంకా 100 ఆప్షన్స్ చెక్ చేయరు, అవసరం లేదు. ఫస్ట్ ఆప్షన్లోనే అతనికి వచ్చేసింది, ఇది క్లోజ్, ఆ పోస్ట్ అనేది ఫిలప్ అయిపోయింది, ఇలా ఇస్తారు. ఒకవేళ ఇతను ఫస్ట్ ఆప్షనే నాన్ లోకల్ డిస్ట్రిక్ట్లో రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ నాకు కావాలి అని ఇతను కోరుకొని హైదరాబాద్ జిల్లా ఇచ్చాడు అనుకుందాం. హైదరాబాద్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఏం చేశాడు? సెకండ్ ఆప్షన్ తన సొంత జిల్లాలో CCLA ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ OU ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ ఇవి, ఖచ్చితంగా అట్లా ఇస్తాడా నాకు తెలీదు, నాతో ఏం డిస్కస్ చేయలేదు, బట్ ఇది ఒక అనాలిసిస్ ఎగ్జాంపుల్స్తో. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసినప్పుడు హైదరాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఇచ్చాడు. అతను హైదరాబాద్ లోకలా కాదా చూస్తారు, నాన్ లోకల్ అవుతాడు. నాన్ లోకల్ 5% వేకెన్సీస్ ఉన్నాయా లేదా చూస్తారు. అప్పటికే బ్రేకప్ వేకెన్సీ ఇచ్చారనుకుందాం, ఒకవేళ 1+5 ఉన్నాయనుకుందాం, ఒక పోస్ట్ ఉంది కాబట్టి వచ్చేస్తుంది. ఓకే, నాన్ లోకల్ అయినా వచ్చేస్తుంది. ఒకవేళ 1 పోస్ట్ లేదు, 6 కూడా స్థానికులకి ఇవ్వాలనుకున్నారు అనుకుందాం, 6 వేకెన్సీస్ కూడా లోకల్కి అనుకుందాం, అప్పుడు ఫస్ట్ ఆప్షన్ రాదు. అంటే నాన్ లోకల్లో ఇచ్చాడు, ఆ ఇచ్చిన ఆప్షన్లో వేకెన్సీ లేదు ఆ 5%లో, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. ఫస్ట్ ఆప్షన్లో రాలేదు కదా అని చెప్పేసి ఉద్యోగం రాదా అంటే నో, మనం ఎన్ని ఆప్షన్స్ ఇస్తే అన్ని ఆప్షన్స్ చెక్ చేయాల్సిందే. ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ వేకెన్సీ ఇవ్వాల్సిందే. అన్ని ఆప్షన్స్ అయిపోయినా మనకు మెరిట్ సరిపోలేదు అనుకుంటే అప్పుడు మనకు సెలెక్షన్ రాదు. ఇది ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూస్తారు. సెకండ్ ఆప్షన్లో CCLA, మళ్ళీ స్థానిక జిల్లా కాబట్టి వేకెన్సీస్ ఉంటే ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా లేకపోతే ఒకవేళ నెక్స్ట్ ఆప్షన్ చూస్తారు. ఇది ప్రాసెస్, ఇలా జరుగుతుంది. ఓకే, మూడో ఎగ్జామ్, ఇతనికి సంబంధించిన మూడో కండిషన్. ఇతను ఫస్ట్ ఆప్షనే స్టేట్ క్యాడర్ ఇచ్చాడు. స్టేట్ క్యాడర్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పోస్టులో, BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పోస్టులో, JNTలో ఉన్నటువంటి పోస్టులో, అలా యూనివర్సిటీస్ పాలమూరు ఎక్కడైనా కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా సరే ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్ అనుకుందాం. సెకండ్ ఆప్షన్ CCLA సేమ్ లోకల్ డిస్ట్రిక్ట్ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ స్టేట్ క్యాడర్ ఉంది కాబట్టి అతనికి ఫస్ట్ ఆప్షన్లో చెక్ చేస్తారు, వేకెన్సీ ఉందా. స్టేట్ క్యాడర్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇతని ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, ఇక్కడే ఇచ్చేస్తారు. అంటే ఇతను ఎంత తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా, మినిమం ఒక 5 ఇచ్చినా సరే, మినిమం 5 వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా సరే తనకు ఉద్యోగం ఎక్కడికి పోదు. ఎందుకు? హీఈస్ స్టేట్ టాపర్, ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి అవకాశం ఫస్ట్ అతనికి ఫిలప్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఫిలప్ చేసుకుంటూ పోతారు. సేమ్ కండిషన్ సెకండ్ ర్యాంకర్. ఇతను అయిపోయిన తర్వాత సెకండ్ ర్యాంకర్ వచ్చేసి వనపర్తి జిల్లా OC అనుకుంటా, OC కేటగిరీలో ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి చెక్ చేసేటప్పుడు ఇతని వెబ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ ఆప్షన్ CCLA వనపర్తి డిస్ట్రిక్ట్. సెకండ్ ఆప్షన్
స్టేట్ క్యాడర్లో ఓయూ అనుకుందాం. ఇతనికి వనపర్తి జిల్లా కాబట్టి వనపర్తి జిల్లాలో సీసీఎల్లో ఉన్నాయా లేదా చూస్తారు, ఉంటాయి, ఖచ్చితంగా ఇక్కడికే ఇచ్చేస్తారు. అలా కాకుండా ఫస్ట్ ఆప్షనే ఏం చేశాడు, హైదరాబాద్లో హెచ్వైడిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ లోకల్ డిస్ట్రిక్ట్లో ఏదో ఒకటి ఇచ్చాడు అనుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో చూసేటప్పుడు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో ఉన్న వేకెన్సీస్లో ఓపెన్ కేటగిరీలో 6 వేకెన్సీస్లో ఒక వేకెన్సీ ఓపెన్ ఇవ్వాలనుకుంటే ఆ ఒక వేకెన్సీ చూస్తారు. ఒకవేళ ఆ ఒక వేకెన్సీ ఉన్నప్పుడు ఆ ఒక వేకెన్సీకి ఫస్ట్ ర్యాంకర్ కనుక ఆప్షన్ ఇవ్వకపోతే ఫస్ట్ ర్యాంకర్ ఆప్షన్ ఇవ్వకపోతే అప్పుడు ఇతనికి వస్తుంది. అంటే క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకరు సెకండ్ ర్యాంకర్ ఇద్దరు కూడా వీళ్ళ యొక్క ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇచ్చారు అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఇద్దరు సేమ్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు ఇతను ఫస్ట్ ర్యాంకర్, ఇతను సెకండ్ ర్యాంకర్. అక్కడ ఉన్నటువంటి 6 వేకెన్సీలో ఒకవేళ ఇస్తే 6 వేకెన్సీలో ఒకటే ఇస్తారు, లేదంటే అసలు ఇవ్వరు. ఒక వేకెన్సీ 5% ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ ర్యాంకర్కి వెళ్ళిపోతుంది ఆ పోస్ట్. ఇతనికి ఇవ్వరు, సెకండ్ ర్యాంకర్కి ఇవ్వరు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్ బీసీబీ కదా, సెకండ్ ర్యాంకర్ ఓసీ కదా, ఇక్కడ ఓసీ కేటగిరీలో ఉన్న పోస్ట్ కదా, ఓసీకి ఇవ్వాలి కదా అని చెప్పేసి అనొద్దు. ఓసీ అంటే ఇక్కడ అందరికీ అవకాశం ఉంటుంది, అన్ని కులాల వారికి, అన్ని కమ్యూనిటీస్ వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి ర్యాంకు ప్రకారం ఇస్తారు. ఒకవేళ ఫస్ట్ పర్సన్ ఆప్షన్ ఇవ్వలేదు, ఫస్ట్ పర్సన్ ఈ హైదరాబాద్ జిల్లాలోని ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వలేదు, అది ఎక్కడో తర్వాత ఇచ్చాడా ఇవ్వలేదా తర్వాత విషయం, ఫస్ట్ అయితే ఇవ్వలేదు. అతనికి వేరే ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడో అక్కడ జాబ్ వచ్చి ఉంటుంది. కాబట్టి సెకండ్ ర్యాంకర్ ఇచ్చినప్పుడు ఇది ఇంకా ఈ 1+5లో ఈ వేకెన్సీ అనేది ఇంకా వేకెంట్గా అంటే ఫిలప్ అవ్వలేదు కాబట్టి సెకండ్ ర్యాంకర్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ర్యాంకుల వారీగా తగ్గే కొద్దీ, అంటే మొదటి ర్యాంకర్కి ఎన్ని అవకాశాలు ఉంటాయో రెండవ ర్యాంకర్కి ఎంతో కొంత తక్కువ అవకాశాలు ఉంటాయి, మూడవ ర్యాంకుకి ఇంకొన్ని తక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు కోరుకున్న పోస్టులు రావడానికి, కోరుకున్న డిపార్ట్మెంట్స్ రావడానికి, కోరుకున్న ప్లేసెస్లో డిస్ట్రిక్ట్స్లో రావడానికి అవకాశాలు తగ్గుకుంటా వస్తాయి. అలా పోతూ ఉంటే 3000 ర్యాంకు, 4000 ర్యాంకు, 5000 ర్యాంకు ఇలా పెరిగే కొద్దీ మన రిజర్వేషన్స్ మీద ఆధారపడే కొద్దీ మనం కోరుకున్నటువంటి డిపార్ట్మెంట్స్ రావు. ఏదో ఒక డిపార్ట్మెంట్ మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏదో ఒక డిపార్ట్మెంట్ వస్తుంది. అంటే ర్యాంక్ మంచిగా ఉంటే కోరిన జిల్లాల్లో కోరిన డిపార్ట్మెంట్ వస్తుంది. ఓకే, ర్యాంక్ సరిగా లేకపోతే మన లోకల్ జిల్లాలోనే ఏదో ఒకటి అంటే మిగిలిన పోస్ట్ వస్తుంది. ఇంకా అంటే 1:2 లేదా 1:3 అంటే ఇక్కడ 8,000 పోస్టులకు 16 లేదా 24,000 మందిని సెలెక్ట్ చేస్తారు కదా. అంటే వేకెన్సీస్ పెంచరు, కానీ 1:2, 1:3 తీసుకున్నారు కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్లో, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో మళ్ళీ 1:2 తీసుకుంటే సగం మంది మళ్ళీ ఎలిమినేట్ కావాల్సిందే. అలా మనకు మెరిట్ సరిపోకపోతే కంప్లీట్ ఎలిమినేట్ కూడా అవుతాము. ఇది ప్రాసెస్, దిస్ ఈజ్ ద ప్రాసెస్. క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఇంత డీటెయిల్గా చెప్తున్నా. ఇది ఇప్పుడు మూడో ఎగ్జాంపుల్ వచ్చేసి మై ఫ్రెండ్, నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు, అతనికి 2200 పైన ర్యాంక్ వచ్చింది, 2200+ ర్యాంక్ వచ్చింది. అతను వనపర్తి డిస్టికే, నా ఫ్రెండ్, బీసీఏ కమ్యూనిటీ. ఇప్పుడు ఈ పర్సను సేమ్ వీళ్ళలాగానే ఆప్షన్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఆప్షన్లో నాన్ లోకల్లో వస్తుందా అంటే నాన్ లోకల్లో ఇతనికి ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ హైదరాబాద్ నాన్ లోకల్ 5% పోస్ట్ కోరుకున్నాడు అనుకుందాం ఫస్ట్ ఆప్షన్ కింద. ఈ ఉద్యోగం రావాలంటే ఇతని ర్యాంక్ వచ్చే వరకు అంటే 2200 అనుకుంటే 2199 మంది వాళ్ళెవ్వరు కూడా ఈ హైదరాబాద్లో ఇవ్వకపోయి ఉంటే అప్పుడు వస్తుంది. అయితే ఈ 2199 మందిలో 5% అనేవాళ్ళు నాన్ లోకల్సే ఇవ్వకపోతే అని కాదు, లోకల్ వాళ్ళస్ కూడా వస్తారు. హైదరాబాద్ జిల్లా వాళ్ళు కూడా ఉంటారు కదా. హైదరాబాద్ జిల్లా వాళ్ళు కూడా ఇప్పుడు ఓపెన్ కేటగిరీ 5% వేకెంట్ అంటే మీనింగ్ ఏంటంటే 5% అంటే ఈ 5%లో మళ్ళీ లోకల్ వాళ్ళకి ఇవ్వచ్చు, నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వచ్చు. లోకల్, నాన్ లోకల్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరికి మార్కులు మంచిగా ఉంటే వాళ్ళకి మార్కులు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇతను ర్యాంకు 2200కి వచ్చేవరకు 2199 మందిలో కొంతమంది హైదరాబాద్ జిల్లా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళ సొంత జిల్లానే అంటే స్థానిక జిల్లానే కాబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇస్తారు, ఎవరో ఒకరైనా ఇస్తారు. ఆ విధంగా 6 పోస్టులు భర్తీ అయిపోతాయి. 6 పోస్టుల్లో ఒక పోస్ట్ ఒకవేళ ఓపెన్ 5%కి ఇచ్చినా అది కూడా వాళ్ళతోనే భర్తీ అయిపోతుంది. కాబట్టి ఇతని వరకు వచ్చే వరకు అవకాశాలు దాదాపుగా ఉండవు. ఈ విధంగా అవకాశాలు నాన్ లోకల్లో తగ్గిపోతాయి. ఇది ఎందుకు చెప్తున్న పాయింట్ అంటే మన ర్యాంకు పెరిగే కొద్దీ ఏదైనా ఇతర జిల్లాలలో, హైదరాబాద్ లాంటి జిల్లా, వేకెన్సీస్ ఎక్కువ ఉన్న జిల్లా, ఇతర జిల్లాల్లో ఓపెన్ కేటగిరీలో 5% వేకెన్సీస్లో అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పుడు ఇతని యొక్క ఆప్షన్ ఏంటి, సొంత జిల్లాలో ఎక్కువ అవకాశం ఉంది, లోకల్ డిస్టిక్ అంటే అతని యొక్క వనపర్తి జిల్లాలోనే ఏదైనా డిపార్ట్మెంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంటే ఇచ్చాడనుకుందాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. అతని ర్యాంక్ వచ్చేవరకు వనపర్తి జిల్లాలో ఎంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారో వాళ్ళందరికీ భర్తీ చేసిన తర్వాతనే మిగిలితే ఇతనికి ఇస్తారు. ఓపెన్లో అయితే ఓపెన్లు ఇస్తారు,
బీసీఏలో ఉంటే బీసీఏలో ఇస్తారు. ఆ రెండిట్లో లేవనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేస్తారు. ఈ విధంగా అంటే ఇతను సేఫ్ జోన్లో ఉండాలి, ఇతనికి ఉద్యోగం ఖచ్చితంగా రావాలంటే ఇతనికి అవకాశం ఉన్నా, అంటే ఇక్కడ నేను కేటగిరీ చేసుకోమన్నా కదా, ఇలా కేటగిరీ చేసుకొని ఎన్ని వెబ్ ఆప్షన్స్ పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్, అంటే సొంత జిల్లాలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్ ఓపెన్లో లేదా రిజర్వేషన్లో వేకెన్సీ ఉంది అవన్నీ రాసుకొని, సిడి క్యాడర్ కూడా రాసుకొని, స్టేట్ క్యాడర్ కూడా రాసుకొని అన్ని ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే 5 ఇస్తా, 6 ఇస్తా, 10 ఇస్తా అంటే సరిపోదు. మీకు ఎంత అవకాశం ఉంటే, ఎన్ని పోస్టులకు మీరు అర్హత ఉంటే, అర్హత మీన్స్ మీకు కనిపిస్తున్నాయి, వాటికి మీ ర్యాంకు ప్రకారం అర్హత ఉందా లేదా పక్కన పెట్టేసేయండి, అక్కడ వేకెన్సీ ప్రకారంగా మీకు అర్హత ఉందా లేదా చూసుకోండి, అలా అన్ని ఆప్షన్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇతను సెకండ్ కండిషన్, ఇతను ఏం చేశాడు, స్టేట్ క్యాడర్ అంటే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి నేను ప్రిపేర్ అవుతూ ఇతర జాబ్లకు ప్రిపేర్ అవుతూ నేను అక్కడ జాబ్ చేస్తా అని చెప్పేసి అనుకున్నాడు అనుకుందాం. అతను ఫస్ట్ ఆప్షన్ స్టేట్ క్యాడర్ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూలో జూనియర్ అసిస్టెంట్ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఇతని ర్యాంకు 2000 పైన ఉంది, 2200 ర్యాంక్ ఉంది. అయినప్పటికీ ఇతని ర్యాంక్ వచ్చేవరకు ఒకసారి చూస్తారు, అంటే ఎన్ని ఫిలప్ అయిపోయినాయి, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఫిలప్ అయిపోయినాయి, అదేవిధంగా బీసీఏ ఉన్నాడు కదా, బీసీఏలో ఎన్ని ఫిలప్ అయిపోయినాయి. ఒకవేళ ఇతను ముందు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ హైదరాబాద్కి ఇవ్వకుండా, అంటే ఈ స్టేట్ క్యాడర్ పోస్ట్కి ఇవ్వకుండా ఉంటే మిగులుతాయి. ఇతనికంటే ముందు ర్యాంకర్స్ మొత్తం చాలామంది మ్యాక్సిమం మెంబర్స్ స్టేట్ క్యాడర్ పోస్ట్కే ఫస్ట్ ఇస్తే భర్తీ అయిపోతాయి. ఇతను ర్యాంక్ వచ్చే వరకు అవి కనుక ఖాళీ ఉంటే అక్కడ ఇచ్చేస్తారు, లేకపోతే ఇవ్వరు. అంటే ఇతనికి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను క్లియర్గా చెప్తున్నా, స్టేట్ క్యాడర్ పోస్టు మెరిట్ టాపర్స్కే కాదు, అంటే టాప్ 100 ర్యాంకర్స్కి, టాప్ 200 ర్యాంకర్స్కి మాత్రమే కాదు. ఆ ఉద్యోగాలు అనేవి ఎవరికైనా రావచ్చు, డిపెండ్స్ ఆన్ దేర్ మెరిట్ అండ్ వెబ్ ఆప్షన్స్. హియర్ వెబ్ ఆప్షన్స్ ప్లే క్రూషియల్ రోల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, అందుకే ఇంత ఇంపార్టెంట్. రెండవది, కొంతమంది వెబ్ ఆప్షన్స్ సరిగా ఇవ్వకపోవడం వల్ల, తక్కువ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు రాకుండా కూడా పోతాయి, వచ్చే అవకాశం ఉన్నా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ ఆప్షన్స్ ఇస్తూ ఏదైనా ఒక డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి, ఈ అభ్యర్థి తీసుకుందాం, ఈ 2200 ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి ఒక 50, 100, 150 వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడు. అతనికి అదే వనపర్తి జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఒకే ఒక పోస్ట్ ఉంది, ఓపెన్లో ఒకే ఒక పోస్ట్ ఉంది. ఇతను దాన్ని సరిగా చూడలేదు, లేదా అది మనకేడొస్తుందిలే అని అనుకున్నాడు. ఈ 2 కండిషన్స్, ఒకటి చూడలేదు, లేదంటే నాకేడొస్తుందిలే అనుకుని వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, దాన్ని వెబ్ ఆప్షన్గా ఇవ్వలేదు. కానీ కొన్ని సందర్భాల్లో అతను ర్యాంక్ వచ్చేవరకు అతను మిగతావి, అంటే అతను ఇచ్చినటువంటి మిగతా వెబ్ ఆప్షన్స్ అన్నీ చెక్ చేస్తారు కదా, అందులో ఎక్కడికి వచ్చిన అన్ని ఫిలప్ అయిపోయినాయి. కానీ మిగిలిన డిపార్ట్మెంట్ అది ఒక్కటే, అతను ఇవ్వనటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అందులో మాత్రమే వేకెంట్ ఉంది, అది ఖాళీగా ఉంది తన ర్యాంక్ వచ్చేవరకు అనుకుందాం. కానీ తను వెబ్ ఆప్షన్ ఇవ్వలేదు, ఎందుకు, నాకు రాదు అనుకున్నాడు లేదా చూడలేదు, అప్పుడు ఇవ్వరు. కాబట్టి మీకు ఎన్నిట్లో అవకాశం ఉంటే అన్ని ఇవ్వండి. ఓకే, తప్పు లేదు. సార్ 200, 300 ఆప్షన్స్ అవుతున్నాయి, అవని నో ప్రాబ్లం. ఓకే, 500 ఆప్షన్స్ అవుతున్నాయి, ఇక్కడ 2200, 2500 వరకు మనకు మ్యాక్సిమం ఇవ్వచ్చు. కానీ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, మన అర్హతను బట్టి మనం ఇచ్చుకుంటూ పోతే ఎన్ని వెబ్ ఆప్షన్స్ అవుతాయి అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ఓపికగా చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఉద్యోగాలు మిస్ అవ్వకుండా వస్తాయి. మన మార్కులు సంపాదించడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ఆ వచ్చిన మన కష్టానికి ఫలితం, మన కష్టానికి ఫైనల్ అంటే మొత్తం తుది ఫలితం ఏది అని అంటే ర్యాంక్ ఒకటే కాదు, మనకు సెలక్షన్ లిస్ట్లో నేమ్ రావాలి, నంబర్ రావాలి, అప్పుడే. కాబట్టి ఈ మిస్టేక్స్ చేయొద్దు. ఇప్పుడు ఈ విధంగా భర్తీ చేస్తారు. అందరిది అంతే పరిస్థితి, అన్ని జిల్లాలు ఒకటి ఆప్షన్ చూస్తారు, ఆ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ చూస్తారు, ఫస్ట్ ఆప్షన్లో వాళ్ళు ఇచ్చిన ప్లేస్లో వేకెంట్ ఉందా లేదా చూస్తారు, ఉంటే జాబ్ ఫిలప్ చేస్తారు, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ చూస్తారు. ఇలా చేసుకుంటూ పోతారు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ మీరు ఏ జిల్లాకి ఇవ్వాలి, మ్యాక్సిమం 90%, 99% 90% అనుకోండి, స్థానిక జిల్లా అనుకుంటారు. స్థానిక జిల్లా, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన పోల్ కూడా స్థానిక జిల్లా, సొంత జిల్లాలోనే ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలా చేసుకుంటూ వాళ్ళ ఆప్షన్స్ చూసుకుంటూ భర్తీ చేసుకుంటూ మొత్తం ఫిలప్ చేసుకుంటూ పోతారు. ఇది ప్రాసెస్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చాలా డీటెయిల్గా చెప్పొచ్చు, బట్ ఇప్పటికే మీకు ఓపిక నశించింటుంది. సో హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్, అంటే భర్తీ చేసే ప్రక్రియ. ఇప్పుడు మనము వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నాం, ఇది ఒక క్లారిటీ వచ్చింది. ఏ డిపార్ట్మెంట్ ముందు ఇవ్వాలి, ఇప్పుడు ఏది పడితే అది ఇద్దామా అంటే నో. మనకు ఎంత ర్యాంక్ అయినా ఉండని,
ముందుగా కొన్ని డిపార్ట్మెంట్స్ మన ప్రయారిటీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేదే అందుకు. నీకు ఏ డిపార్ట్మెంట్ కావాలనైనా, నీకు ఏ జిల్లా కావాలనైనా నువ్వు చెప్పు ముందు, నీ మార్కులు నీ అర్హత ఉంటే వాటిలో ఇస్తాము అని తెలుసుకోవడం కోసమే ఇది అన్నట్లు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇది తెలుసుకున్నాం కదా, అంటే ఏ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో డిపార్ట్మెంట్ వారిగా ఏది ముందు ఇవ్వాలి, ఏది తర్వాత ఇవ్వాలి అనేది సెకండ్ పార్ట్గా అప్లోడ్ చేస్తా. ఎందుకంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మొత్తం వీడియో అప్లోడ్ అవ్వట్లేదు. సో మొత్తం అంటే వాయిస్ అనేది సెకండ్ పార్ట్కి సంబంధించిన వాయిస్ అనేది మొత్తం కూడా రాలేదు. కాబట్టి ఇది ఇక్కడ వరకు అంటే ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది. సో మీరు 1 డే టైం అంటే నెక్స్ట్ 24 అవర్స్లో మీకు ఇంకొక వీడియో సెకండ్ పార్ట్ రూపంలో డిపార్ట్మెంట్ వైజ్గా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది ముందు ఇవ్వాలి, ఎందులో ప్రమోషన్స్ బాగున్నాయి, ఎందులో మంచి అంటే వర్క్ ప్రెజర్ తక్కువ ఉంది, ఇలాంటి అన్ని అంశాలతో సెకండ్ పార్ట్ ఇస్తా. అది కూడా ఒక 40 నుంచి 50 నిమిషాల లెంత్ వీడియో ఉంటుంది. సెకండ్ పార్ట్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరికైతే 1:2 లేదా 1:3 సెలక్షన్ లిస్ట్లో ఉంటామో అని హోప్స్ ఉన్నాయో మీరందరూ కూడా నేను చెప్పినట్లుగా ఫస్ట్ లోకల్ క్యాడర్లో ఉన్నటువంటి 99 పోస్ట్ కోడ్లలో ఎన్ని పోస్ట్ కోడ్లలో మీకు అవకాశం ఉంది, వేకెన్సీస్ ఉన్నాయి, ఓపెన్లో ఉందా లేదంటే రిజర్వేషన్లో ఉందా, అది పక్కన పెట్టేసేయండి, అవకాశం ఉంది అనేవి రెడీ చేసుకోండి. దాంతోపాటు సిడి క్యాడర్లో ఏమైనా ఉంటే అది రెడీ చేసుకోండి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి జిల్లా వాళ్ళకు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇలాంటి వాళ్ళకు జిల్లాల వాళ్ళకు సిడి క్యాడర్కి సంబంధించిన పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో మీరు అది రెడీ చేసుకోండి. దాంతోపాటు స్టేట్ క్యాడర్ కూడా పెట్టుకోండి. ఇవన్నీ అయిన తర్వాత మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉందో ఒక క్లారిటీ వస్తుంది. సెకండ్ పార్ట్లో మీరు ఎందుకంటే ఇప్పటికి మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సెకండ్ పార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఒక ఆర్డర్ తయారు చేసుకోండి. అంటే ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్, సెకండ్ ఏ డిపార్ట్మెంట్, అవన్నీ చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత మనకు 1:2 లేదా 1:3 సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వాటిని మళ్ళీ ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకొని మీరు ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకొని మీరు కూడా పర్సనల్గా ఆయా డిపార్ట్మెంట్స్లో మీకు ఒకవేళ పాసిబుల్ అయితే తెలుసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. సెకండ్ పార్ట్ కూడా మీకు రేపు సాయంత్రానికల్లా అప్లోడ్ చేస్తాం. మ్యాక్సిమం రేపు సాయంత్రం అప్లోడ్ చేస్తా. ఓకే, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. కంటెంట్ నచ్చింది అనుకుంటాను, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.